ముఖ్యంగా టైలరింగ్ అంటే అర్థం లెర్నింగ్, నేర్చుకోవడం కదా. ఏమంటారు? ఎక్కువ మంది టైలరింగ్ అంటే మిషన్ నడపడం అనుకుంటారు. నిజానికి టైలరింగ్ అంటే చాలా చాలా ఓపిక ఉండాలండి. ఎవరైనా సరే, అది ఎవరికైనా సరే నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ షోల్డర్ డాట్ని ముందు నుంచి లాగి పట్టుకోవాలి. మనం డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత లాగి పట్టుకొని టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. అలా 2-3 చోట్ల చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన గల్ల, వెనుక భాగం గల్ల అయితే ఎంత ఉందో చూసుకొని దానికి పావించు, ఎక్కడ గుర్తు పెట్టుకున్నా కూడా పావించు ఖచ్చితంగా పెట్టుకోవాలి డాట్ అనేది. ఇలా ప్రతిరోజు మనం ఒక చిన్న చిన్న మార్పు ముందుకు వెళ్ళాలి. మనము తొందరగా ఫాస్ట్గా ఎదగాలంటే ఎదగలేం టైలరింగ్లో. ఓకే, తీరిగ్గా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళాలి. అండ్ మనం బ్లౌజు 4 మడతల మీద వేసేసుకొని షోల్డరు ఎక్కడి దాకా అయితే పట్టుకున్నామో అక్కడి దాకా మనము డాట్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ స్ట్రైట్ లైన్ అయితే చేసుకొని అక్కడ చూసుకున్న తర్వాత బ్లౌజ్ నీట్గా సర్దుకున్న తర్వాత డాట్లు అయితే పెట్టుకోవాలి. ఓకే, సైడ్ జాయింట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా 2 ఇంచులు లేదా మీరు కుట్టే విధానాన్ని బట్టి 1 ఇంచులో సరిపెట్టుకుంటారా, క్లాత్ని 2 ఇంచుల్లో సరిపెట్టుకుంటారా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత చంక దగ్గర, చంక ఎలాగైతే రౌండ్ ఉందో అలాగే ఇక్కడ ప్రెస్ చేసుకుంటూ అటు ముందుకు ఒక డాట్ పెట్టుకుంటూ వెళ్తే కరెక్ట్గా చంక అనేది వస్తుంది. లేదంటే డబ్బా షేప్ గీసుకొని దాంట్లో 1.5 ఇంచు తీసేసుకుంటే మనకు చంకలోతు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా మెడని పట్టి రౌండ్ అనేది తిప్పుకోవాలి. ఫస్ట్ మనం డాట్ పెట్టుకున్నాం కదా, డాట్ ప్రకారమే తీసుకోవాలి. ఎలా పడితే అలా తీసుకోకూడదు మళ్ళీ. ఓకే, రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. అంతే, బ్యాక్ డాట్ అయితే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కటింగ్. ఇట్లా మనం రోజుకో రకంగా నేర్చుకోవాలి చిన్న చిన్నగా. ఓకే, కన్ఫ్యూజన్ అనేది పడవద్దు. కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకైతే చాలా భయం అనేది ఉంటుంది. భయం అనేది అస్సలు పడద్దు. అది నిజంగా ఈ వృత్తిని, మన టైలరింగ్ అనేది ఇష్టపడే వాళ్ళకి అర్థమవుతుంది దీని విలువ. ఓకే, హాయ్ అండి, హలో అందరికీ. ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ చూసేయండి. వీడియో వచ్చేసి 20+ ఉంటుంది మినిట్స్. కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి, ఏదైనా వర్క్ చేసుకుంటూ చూడండి. ఓకే, అర్థమవుతుంది. ఒకేసారి కటింగ్ చేస్తా అంటే రాదు. 1-2 సార్లు చూసి ఇంకో పాత బట్టమైన ప్రాక్టీస్ అయితే చేస్తే వస్తుంది. ఓకే, అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని టిప్స్ ఉంటాయి. ఓకే, కటింగ్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా మనకు ఎవరైనా కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు అది క్రాసా, బ్లౌజు నార్మల్ అనేది తెలుసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ టిప్పు, మనం ముందు భాగంలో షోల్డర్ నుండి పెద్ద డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గరికి పట్టుకొని కొంచెం లాగితే మనకి వంకర్లు వస్తుంది. అది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనము బ్యాక్ పార్టీ కట్ చేసుకున్నాం కదా, దీనిపైన క్రాస్గా పరుచుకున్నాను చూసారా. క్రాస్గా పరుచుకొని ఈ బ్లౌజ్ ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారం గీత అనేది గీసుకొని మనం మెజర్మెంట్ ఏదనేది చేసుకోవాలి కొలత బ్లౌజ్తో. ఓకే, అదేవిధంగా నార్మల్ బ్లౌజ్కి క్రాసు రాదు, నిదానంగా అంటే స్ట్రైట్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మెయిన్ ఇంపార్టెంట్ 2 మనం కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్లౌజ్ పీస్ని సాగదీయకూడదు, నిదానంగా స్ట్రైట్గా కట్ చేయాలి. ఓకే, 3వ టిప్పు, టైలరింగ్లో ఎదగాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది అలవాటు చేసుకోవాలి. ఈరోజు ఒక పని చేసినామంటే రేపు ఇంకో పని నేర్చుకుంటాం టైలరింగ్లో ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్రంట్ డాట్ని పట్టుకొని షోల్డర్ దగ్గర కిందికైతే బ్యాక్ డాట్ ఉంది కదా, దీన్ని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, షోల్డర్ పైన కుట్టు, దాని నుంచి కింది డాట్కి కింద క్రాసు మనం పెట్టుకుంటాం కదా, దాన్ని ఒక లాగి పట్టుకుంటే మనకు ఒక డాట్ అనేది వస్తుంది గుర్తు. ఫస్ట్ రౌండ్ చూస్తున్నా ఇక్కడ నేను. రౌండ్ అయితే నాకు ఇంత ఉంది, దానికి 1/4 ఇంచు
ఖర్చులతో కలిపి 1/2 ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మనకు ఎక్కడైనా కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. మనం ఎంత ఉంటే అంత కట్ చేస్తే మాత్రం రాదు అడ్జస్ట్మెంట్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా నిదానంగానే కట్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే 3 ఇంచులు మినిమం ఏ బ్లౌజ్కైనా 2, 2.5, 3.5 అంతకెక్కువనైతే ఉండదు. ఓకే, కింది వైపుకి వచ్చేసి 2. ఇప్పుడు మిడిల్లో ఛాతి భాగం దగ్గర షోల్డర్ డాట్ పట్టేసుకొని కిందికి మన షేప్ డాట్ ఉంటుంది కదా, పెద్ద డాట్, దాన్ని పట్టుకొని కొంచెం సాగినట్టు, బాగా లాగద్దు, సాగినట్టు పట్టుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. అక్కడ కుట్టిన దగ్గర కాకుండా ఖర్చు కిందికి చూసారా, నేను 2 గుర్తులు పెట్టిన, అలా అయితే పట్టుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టుకున్న డాట్కి ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఫ్రంట్ పైన పెట్టుకున్నా కదా, దానికి 1/2 ఇంచు వదిలేసుకొని ఖర్చు, ఇక్కడ కూడా 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని నేను ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకుంటా. అండ్ మధ్యలో ఒక గీత గీసిన కదా, మనం డాట్ పెట్టుకుంటాం కదా ముంగట, దానికి ఎక్కువ మంది ఏం చేస్తారు, దానికి వదిలేయరు. దానికి కూడా 1/2 ఇంచు వదిలేయాలి. ఎందుకంటే మనం మలిపి కుడతాం కదా, కుట్టినప్పుడు క్లాత్ అనేది చిన్నగా అయిపోతుంది అక్కడ. ఓకే, ఎక్కడైనా సరే 1/2 ఇంచు డిఫరెంట్తో మనం ఖర్చు అనేది ఎక్కువగానే ఉంచుకోవాలి. ఉంచుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కువ ఉంటే తక్కువ వేసేసుకోవచ్చు మళ్ళీ కొలత చేసుకొని, తక్కువ ఉంటే మాత్రం ఏం చేయలేమండి, బ్లౌజ్ అయితే ఖరాబ్ అయిపోతుంది. కస్టమర్ అయితే బ్లౌజ్ పడేసిపోతారు. ఫస్ట్ మన బ్లౌజ్ల మీద మనం ప్రయోగం చేయాలి, మన ఇంట్లో వాళ్ళ మీద, లేడీస్ మీద ప్రయోగం చేయాలి. ఓకే, ఈ విధంగా అయితే నేర్చుకోవాలి. అండ్ మెజర్మెంట్ తీసేటప్పుడు తొందర అస్సలు పనికిరాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, 4th టిప్ ఇది వచ్చేసి చాలా ఆలోచన ముఖ్యం. ఇంకో చిన్న టిప్, 5th టిప్, కటింగ్ చేసేటప్పుడు భయం అస్సలు పనికిరాదు. ఓకే, భయం అస్సలు పడొద్దు. ఆల్రెడీ కొలతలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేసినాం కదా, ఇంకా భయం ఎందుకు? కొంచెం ఊపిరి తీసుకొని ప్రశాంతంగా కటింగ్ చేయాలి. ఓకే, ఆగమాగం అయితే అస్సలు కట్ చేయకండి. కొంచెం టైం తీసుకోండి. మీకు కొంచెం భయం అని అనిపిస్తే కొంచెం టైం తీసుకోండి. ఒక 2 నిమిషాలు కొంచెం బయటకు తిరిగేసి వచ్చి మళ్ళీ ఆలోచించండి, నేను పెట్టిన కొలత కరెక్టేనా అని చెప్పేసి. 6th, స్టిచ్చింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. చాలామంది చేసేది అదే. జాగ్రత్తగా ఇష్టంగా మైండ్ పెట్టి 1 గంట లేదా 2 గంటలు కుడతాం బ్లౌజ్ కుడితే, ఎంత మినిమం. మనం చాలా గంటల తరబడి అయితే కూర్చోం కదా. అలా బిగినర్స్కి అయితే స్టార్టింగ్లో పడుతుంది 1 డే ఇట్లా పడుతుంది, పనులన్నీ చేసుకొని పడుతుంది మనకి. ఇక్కడ ముందు భాగానికి నేను లోతు తీయలేదు, నేను కుట్టేటప్పుడే తీసుకుంటా. మార్కింగ్ అయితే చూపించిన, కనిపిస్తుందా? కొంచెం యూ షేప్లో లోతు అయితే తీసుకోవాలి. మనకు అర్థం కాకపోతే వాళ్ళు మెజర్మెంట్ ఇస్తారు కదా, ఇచ్చిన బ్లౌజ్కి ఏ రకంగా అయితే ఉందో ఆ బ్లౌజ్ దీనిపైన పెట్టేసుకొని మనం దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. లేదంటే కుట్టేటప్పుడు కూడా, ఇప్పుడు నార్మల్గా కటింగ్ చేసేటప్పుడు కట్ చేయకపోతే కుట్టేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి చంకలో బుగ్గలు రావద్దంటే, ముడతలు రావద్దంటే చంకలోతు ఖచ్చితంగా ఫ్రంట్ డాట్కి తీయాలి, ఫ్రంట్ పార్ట్కి. ఓకే, తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ లోతు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. నేను కటింగ్లో అయితే తీయను, బ్లౌజ్ స్టిచ్చింగ్లో అయితే కటింగ్ తీస్తాను. ఎందుకంటే 2-3 సార్లు అవకతవకలు జరిగినాయి నాకు, అందుకోసమని నేను ఇప్పుడు తీయను. ఓకే, బ్యాక్ ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ డబల్ ఫోల్డ్ వేసేసుకొని సేమ్ మనం ఎలాగ పెట్టుకున్నామో అలాగే కస్టమర్ బ్లౌజ్ అయితే లోడింగ్ చేసి, ఇది వచ్చేసి నాదే. నేనైతే హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ వదిలేసాను. వదిలేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ ఎట్లా ఉందో దానిపైన పరుచుకొని కొలతలు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి, 1కి 2 సార్లు. ఇప్పుడు చూడండి, షోల్డర్ దగ్గర 2 డాట్లు అయితే పెట్టినా కదా, 2 డాట్లు అయితే పెట్టుకొని అలాగే చంక దగ్గర, చంక రౌండ్ అంతా మొత్తం, చేతి రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్ మొత్తం డాట్లు పెట్టుకుంటూ, వేలుతో ప్రెస్ చేసుకుంటూ ఆ డాట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి.
అయిపోయిందా తర్వాత బ్లౌజ్ తీసేసి దాన్ని కొంచెం పైనుంచి కిందికి వంకర వచ్చేటట్టు, అంటే లోతు భాగంగా వచ్చేటట్టు మనం గీత అయితే గీసుకోవాలి. స్ట్రైట్గా ఎప్పుడు గీయకూడదు. ఓకే, ఈ డాట్ని కలుపుకుంటూ మనం అక్కడికి వెళ్ళాక కొంచెం లోతు తిప్పేసుకోవాలి. అలా తిప్పేసుకొని కట్ చేసుకోవడం అంతే. హ్యాండ్ కటింగ్ కొంచెం వీడియో లెంత్ అనిపిస్తే ఓపిక తెచ్చుకొని చూడండి, లేదంటే ఏదైనా వర్క్ చేసుకుంటూ చూడండి, బోర్ కొట్టదు. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ తీయాలి. జాయింట్ అయితే విడ తీసుకున్నా, ఇక్కడ లోతు తీయాలి కానీ ఇప్పుడు తీయను. చెప్పిన కదా లాస్ట్ టైం కుట్టేటప్పుడు తీస్తాను. బ్లౌజ్ ఒక్క దగ్గరికి పట్టేసుకొని 4 పీసెస్ ఒక్క దగ్గర పట్టేసుకొని ఒక డాట్ అయితే ఇచ్చుకోవాలి, అంటే ఖర్చు అయితే ఇచ్చుకోవాలి. ఖర్చు ఇచ్చుకుంటే మనకి కుట్టేటప్పుడు మాత్రం ఇక్కడ నుంచి మనం జాయింటింగ్, షోల్డర్ జాయింటింగ్ చేస్తాం కదా, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ పడితే అక్కడ పెట్టేస్తే ఎక్కువ తక్కువ అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఓకే, అలా ఇప్పుడు 3 పార్ట్లు అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అట్లనే సారీ క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకోవాలి. సారీ క్లాత్ పైన వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెనుక ముందు చూసుకొని, ఉల్టా సీదా చూసుకొని కట్ చేసుకోవాలి. అగాజం కట్ చేసుకోకూడదు. బ్లౌజు చీర 2 ఖరాబ్ అయిపోతాయి. బ్లౌజు చీర 2 కట్ అయిపోతాయి. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ చూద్దాం. క్రాస్ బెల్ట్ మనకి కొలత బ్లౌజ్కి ఇస్తారు కదా, ఆ బెల్ట్ ఎట్లా ఉందో అట్లానే మెజర్మెంట్ అయితే పెట్టుకోవాలి. లేదంటే టేప్తో ఈజీగా ఒక 3, ఒక దగ్గర 3, ఒక దగ్గర 2 డౌన్ దగ్గర 2 పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకుంటే సరిపోతుంది. మనకు క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. లేదు మనకు అట్లా వద్దు అనుకుంటే, నాకు కరెక్ట్గా తెలియదు కొలత, టేప్ కొలత అని అనుకుంటే, బ్లౌజ్ ఇస్తారు కదా మనకి మెజర్మెంట్ ఖచ్చితం, ఆ బ్లౌజ్కి ఎట్లా ఉందో అట్లా డబల్ ఫోల్డ్ క్లాత్ తీసుకొని దానిపైన పరుచుకొని, నేను 2వ రకం కూడా చూపిస్తున్నా దీంట్లో. ఫస్ట్ ఒక రకం పట్టిన, ఇప్పుడు ఒక 2వ రకం పట్టుతున్నా. అలా పరుచుకొని ఆ డాట్ ఎట్లా ఉంది, క్రాసు ఏమంటారు లైన్ ఉంది కదా, కుట్టిన లైన్, ఆ లైన్కి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కలుపుకుంటూ మనం డ్రా అయితే చేసుకోవాలి. అయితే ఈజీగా ఉంటుంది, టఫ్ లేకుండా ఈజీగా అయితే ఉంటుంది. ఇదంతా పాత పద్ధతి అని అనిపిస్తుందా, కానీ ఇదే మాత్రం చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు మనం క్రాసు ముందు భాగం కట్ చేసుకున్నాం కదా, దానికి చూసుకోవాలి. చూసారా, ఎక్కువ తక్కువ వచ్చింది, అంతమందిని చూసుకొని తర్వాత ఎక్కువైనా పర్వాలేదు, కట్ చేసుకుందాం, పోయేదేం లేదు. ఇప్పుడైతే కరెక్ట్గా చూసేసుకోవాలి కొలత. ఇప్పుడు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని సారీ అయితే కట్ చేసుకుందాం. ఏ పని చేసినా టైలరింగ్ చేసినప్పుడు నిదానంగా అనేది చేసుకోవాలి. ఇదైతే ఫిక్స్. ఆగమాగం చేస్తా అంటే అస్సలు కుదరదు. మన ఇంట్లో వరకు ఒత్తిడితోనో ఇంకేదో ఒత్తిడితోనో స్టిచ్చింగ్ అనేది అస్సలు చేయొద్దు. ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ వీడియో తీస్తా కదా, నేను కూడా వీడియో తీసి పెట్టుకుంటా వీలున్నప్పుడే. ఎప్పుడో వీలున్నప్పుడు దానికి వాయిస్ వచ్చేసి అప్లోడ్ చేస్తా. అట్లానే నాకు స్టిచ్చింగ్స్ ఎక్కువ అంటే ఎక్కువగా ఉండవు, తక్కువ అంటే తక్కువగా ఉండదు, అలా ఉంటాయి అంతే. పిల్లలు ఉంటారు కాబట్టి నేను చాలా అంటే చాలా తక్కువ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే స్కూల్కి పంపించాలి, అన్నీ చూసుకోవాలి వాళ్ళు వచ్చి నుంచి. ఇంకా వాళ్ళ డాడీ అయితే హెల్ప్ చేస్తారు వచ్చిన తర్వాత హోంవర్క్ రాపించడానికి. నాకు ఏదైనా ఎక్కువ శాతం అర్జెంట్ వస్తాయి. నేను పాత వీడియోలు కూడా చెప్పిన, అర్జెంటే వస్తాయి, రావు వస్తే అర్జెంట్ వస్తాయి, కొన్ని తీరిగ్గా వచ్చేవి. అట్లా అర్జెంట్ వచ్చింది కదా అని చెప్పేసి ఆగం కావద్దు అస్సలే, ఖచ్చితంగా నిదానంగా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చీర క్లాత్ ఎక్కువ తక్కువ అనేది ఖచ్చితంగా వస్తుంది, అన్ని పీసులు సమానంగా రావు. లైన్ అనేది క్రాస్ వచ్చింది, నేను చూపించిన, మీరు అర్థం చేసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఇంకో చిన్న టిప్పు, మనం హ్యాండ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి క్లాత్ అనేది చంకలో అతుకు పడదు. డబల్ ఫోల్డ్ చేసిన కదా, నేను సారీ కట్ చేయకముందే డబల్ ఫోల్డ్ చేసిన కదా, డబల్ ఫోల్డ్ చేసినప్పుడు నాకు సమానం వచ్చింది. ఒక్కొక్కరికి ఏమవుతుంది, అక్కడికి వస్తుంది, ఎట్లా చీర క్లాత్ దగ్గరికి వస్తుంది. చీర క్లాత్ దగ్గరికి వచ్చినప్పుడు మనం చీర క్లాత్ దగ్గరికి కట్ చేయాలి, మనకు సంకతకు అనేది పడదు. వాళ్ళు అడిగితే చెప్పాలి, ఇక్కడ సరిపోలేదు, నేను అది వేసిన అని చెప్పేసి. ఓకే, మనం వేరే క్లాత్ తెచ్చి వేయలేం ఇక్కడ నుంచి, అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది యూజ్ అవుతుంది ఖచ్చితంగా. నేను ఫేస్ చేసిన దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడ్డా.
40+ ఉన్న వరకు అయితే అలా చాలా తక్కువ పడుతుంది బట్ట అనేది, ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు దీనికైతే సరిగానే ఉంది కాబట్టి నేను నార్మల్గానే కట్ చేసుకుంటున్నాను. లేదంటే సారీ నుండి బ్లౌజ్ విడదీయక ముందుకే మనం చూసుకోవాలి ఇదంతా, క్రాస్ వెళ్తుందా, తర్వాత ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా తక్కువ పడుతుంది. క్రాస్ బెల్టులు అసలు వెళ్ళాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది కటింగ్, అప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి. నాకైతే సరిగానే వచ్చింది. దీంట్లో ఒక్కొక్కటి స్మాల్ సైజు వారికైనా కూడా బ్లౌజ్ పీస్ అనేది తక్కువ వస్తుంది. 200 సారీస్, 150 సారీ ఇలా ఉంటాయి కదా, కొంచెం తక్కువ అమౌంట్ సారీస్కి బ్లౌజ్ పీస్ తక్కువ వస్తుంది. తక్కువ వచ్చినప్పుడు కొన్న వాళ్ళకు హాయిగానే ఇబ్బంది ఉండదు, కుట్టే వాళ్ళకి మాత్రం ఉంటుంది. ఓకే, వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు, మనము ఊపిరి బిగపట్టుకోవాలి, అట్లా ఉంటుంది పరిస్థితి. కొంచెం చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత చీర బ్లౌజు యొక్క పార్ట్ ఉంటుంది కదా, అంటే చీర క్లాత్, మెయిన్ క్లాత్, దానికి పువ్వులు ఉన్నాయా, లేదంటే డాట్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా, లైన్స్ ఉన్నాయా, అవి చూసుకోవాలి. వెనుకకు ముందుకు ఉల్టా పల్టా వేస్తే బ్లౌజ్ అనేది అసహ్యంగా కనిపిస్తుంది, మంచిగా అనిపించదు. ఉల్టా పల్టా కుట్టిరు, ఎవరు కుట్టిరని అడుగుతారు చూసేటోళ్ళు. అట్లా కాకుండా మనం చూసుకోవాలి ఫస్ట్. ఓకే, చేతి దగ్గర కట్ చేసుకునేటప్పుడు చేతి రౌండ్ దింపుకుంటూ కట్ చేసుకోకుండా స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, కుట్టేటప్పుడు అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇలా ఆ బ్లౌజ్ ఎలా ఉందో క్రాసు అలాగే కట్ చేస్తారు. ఓకే, పర్వాలేదు, కట్ చేసుకుంటే తప్పేం లేదు. కానీ కుట్టేటప్పుడు ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం ఈ టిప్పు యూజ్ అవుతుంది. ఓకే, ఖచ్చితంగా నా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ముందు నాకు వీలున్నంత మటుకు వీడియోస్ అయితే పెడతాను, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సేమ్ అదే విధంగా బ్లౌజ్ అయితే సమానంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే కటింగ్ అనేది చేసుకోవాలి. మన ఫస్ట్ కట్ చేసిన లైనింగ్ పీసులు ఉంటాయి కదా, అవి వేసేసుకొని పెట్టుకోవాలి. ముందు చెక్ చేసుకున్న తర్వాతనే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. మనకి ఎక్కడ తక్కువ పడుతుంది, క్లాత్ మిగిలిందా లేదా అనేది అన్నీ దొరికిపోతాయి అట్లా. ఓకే, నేనైతే అట్లా తెలియక చాలా ఇబ్బందులు పడ్డా టైలరింగ్లో. తర్వాత మనం రెగ్యులర్గా కుట్టుకుంటూ ఉంటే మనకి ఐడియా అనేది చాలా బాగా ఉంటుంది. ఇక్కడ ఈ తప్పు ఉంటుంది, ఇక్కడ ఈ తప్పు చేయొద్దు, ఇట్లా వేస్తే ఇట్లా ఈ రకంగా ఉంటుంది అని. ఓకే, చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా శ్రద్ధగా అనేది కట్ చేయాలి. బ్లౌజ్ పీసు కట్ చేసేటప్పుడు సారీ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉల్టా పల్లా చూసుకొని కట్ చేసుకోవాలి, ఉల్టా సీదా. అండ్ ఇంకోటి, ఎక్స్ట్రా బ్లౌజు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ కన్నా ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఎట్లా ఉంటే అట్లా కట్ చేస్తూ ఉంటే అస్సలు రాదు, కాస్త సాగిపోతూ ఉంటుంది క్లాత్ అనేది. ఓకే, చూసుకొని 1కి 2 సార్లు కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేను వీడియో చాలా స్పీడ్గా చేశాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది, చూసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అర్థం కాదు, బోర్ ఫీలింగ్ ఉంటుంది. అందుకని నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోండి. కొత్త వర్క్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. ఎక్కువగా స్లోగా మైండ్ పెట్టి వేరే ఆలోచన లేకుండా కట్ చేసుకుంటే మనమైతే ఖచ్చితంగా కటింగ్ అనేది చేయగలుగుతాం. చేసాక కూడా గ్యాప్ ఇవ్వాలి, వెంటనే మిషన్ పై కూర్చోకూడదు. అట్లయితేనే మనకు కుట్టాలన్న ఆతృత ఉంటుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వారైతే. ఇంకా మళ్ళీ కొన్ని టిప్స్తో ఇంకో వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు అయితే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిదానమే ప్రధానం. ఖచ్చితంగా నిదానం అనేది పాటిస్తే మనం టైలరింగ్లో అయితే సక్సెస్ అనేది అవుతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.